హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ నీరజ. ముందుగా హ్యాపీ ఉమెన్స్ డే అండి. ఈరోజు సండే కదండి. సండే మీ స్పెషల్స్ ఏంటండి కామెంట్ చేయండి. ఈరోజు మా సండే స్పెషల్స్ ఏంటంటే దమ్ బిర్యానీ ఉన్న చికెన్ కర్రీ అండి. అయితే ఈరోజు నా స్టైల్ చికెన్ కర్రీ ఎలా చేశానో ఏంటో ఒకసారి చూడండి. ముందుగా ఒక 2 స్పూన్లు నూనె తీసుకోవాలండి. 2 స్పూన్లు నూనెను 2 స్పూన్లు ఘీ తీసుకోవాలండి. అది వేడయిన తర్వాత ఏంటంటే ఇక్కడ కనిపిస్తున్న బిర్యానీ స్పైసెస్ వేసుకోవాలండి. బిర్యానీ స్పైసెస్ వేసుకున్న తర్వాత జీలకర్ర ధనియాలు వేసుకోవాలండి. అవి వేసుకున్నవి బాగా వేగిన తర్వాత ఏంటంటే పచ్చిమిరపకాయలు వేసుకోవాలండి. పచ్చిమిరపకాయలు వేసుకున్న తర్వాత దాన్ని ఫ్రై చేయాలండి. ఫ్రై చేసిన తర్వాత బాగా పచ్చిమిరపకాయలు ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోవాలండి. కరివేపాకుని బాగా ఫ్రై అయిన తర్వాత స్మెల్ వస్తుందండి. కరివేపాకుని వేసుకున్న తర్వాత ఏంటంటే ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసుకున్న తర్వాత ఏంటంటే ఆనియన్స్ వేసుకోవాలండి. ఉల్లిపాయలు మనం చికెను ఎంత ఉంటున్నామో దాన్ని బట్టి క్వాంటిటీ బట్టి ఉల్లిపాయలు వేసుకోండి. ఇక్కడ నేను 2 కేజీస్ చికెన్ వండుతున్నాను కదండి. ఒక పెద్ద సైజు ఆనియన్స్ ఉల్లిపాయలేమో ఒక ఆరు కట్ చేశానండి. కట్ చేసుకున్న తర్వాత వేసిన తర్వాత ఇలా ఫ్రై చేసిన ఆనియన్స్ వేసుకున్న తర్వాత ఫ్రై చేసుకున్నానండి. ఫ్రై చేసుకున్న తర్వాత దాంట్లో కొంచెం సాల్ట్ వేసుకున్నానండి. సాల్ట్ వేసుకున్న తర్వాత ఏంటంటే మూత పెట్టానండి. సాల్ట్ వేసుకోవడం వల్ల దానివల్ల యూజ్ ఏంటంటే వేరంగా ఆనియన్స్ ఫ్రై అయిపోతుందండి. అందుకు వేసుకున్నాను. ఫ్రై అయిపోయిన తర్వాత మూత పెట్టిన తర్వాత కొంచెంసేపు ఆగేసి తీసిన తర్వాత మళ్ళీ మూత పెట్టేసుకొని మళ్ళీ ఒకసారి ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై అయిన తర్వాత ఏంటంటే కొత్తిమీర పుదీనా వేసుకోవాలండి. కొత్తిమీర పుదీనా వేసుకున్న తర్వాత వేగిన తర్వాత ఏంటంటే జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలండి. ఇక్కడ నేను మర్చిపోయాను, ఆ స్కిప్ యాడ్ చేయడం మర్చిపోయానండి. ఆ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసిన తర్వాత అది కూడా ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసుకున్న తర్వాత అది ఫ్రై చేసుకుంటే స్మెల్ దాని యొక్క ఫ్రై అయింది లేదనేసి స్మెల్ వస్తుందండి. దాన్ని బట్టి ఏంటంటే తర్వాత చికెన్ వేసుకోవాలండి. చికెన్ వేసుకున్న తర్వాత ఏంటంటే కొంచెం సాల్ట్ వేసుకోవాలండి. సాల్ట్ను పసుపు వేసుకొని కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత ఏంటంటే ఇలా మళ్ళీ మూత పెట్టాలండి. మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ ఉంటే ఉడుకుతుందండి, బాగా ఉడుకుతుందండి. ఉడికిన తర్వాత మెల్లగా కలపాలండి. ఎందుకంటే గట్టిగా వేరంగా కలిపిస్తే ఏంటంటే పీసులు అనేది ఉడికి ఉంటుంది కదండి. దానివల్ల ఏంటంటే పీసులు విడిపోతాయండి. అందుకే మెల్లగా స్లోగా కలపాలండి. కలిపిన తర్వాత ఏంటంటే కొంచెం కసూరి మేతి వేసుకోవాలండి. కొంచెం ఒక 50% ఉడికినట్లు తెలుస్తుంది కదండి. దాని తర్వాత ఏమో కొంచెం కసూరి మేతి వేసుకోవాలండి. కసూరి మేతి వేసుకున్న తర్వాత ధనియాల పొడి వేసుకోవాలండి. ధనియాల పౌడర్ వేసుకున్న తర్వాత కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకోవాలండి. మూత పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మంచిగా ఉడికిపోద్దండి. తర్వాత ఇక్కడ మేము ఎక్కువ కారం తింటాం కదండి. ఇక్కడ 4 స్పూన్ల కారం వేసుకున్నానండి. మీరు ఎంత తింటారో దాన్ని బట్టి కారం వేసుకోండి. మేమైతే ఎక్కువ తింటాం కాబట్టి 4 స్పూన్లు కారం వేసుకున్నానండి. 4 స్పూన్లు కారం వేసుకున్న తర్వాత దాన్ని మళ్ళీ మిక్స్ చేశానండి, కలిపానండి. దాన్ని మెల్లగా కలపాలండి. కలిపిన తర్వాత ఇక్కడ కారం వేసుకున్న తర్వాత ఏంటంటే మిరియాల పౌడర్ వేసానండి. అది మిస్ అయ్యింది. మిరియాల పౌడర్ వేసుకున్న తర్వాత లాస్ట్లో బాగా చికెన్ ఉడికిపోయిన తర్వాత ఏంటంటే లైట్గా పెరుగు వేసుకోవాలండి. పెరుగు వేసుకుంటే పెరుగు యొక్క దాని యొక్క యూజ్ ఏంటంటే కర్రీ టేస్ట్ బాగుంటుంది. మళ్ళీ ఇంకోటి ఏంటంటే గ్రేవీ మనకి బాగా ఎక్కువ వస్తుందండి. అందువల్ల కొంచెం ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు. పెరుగు ఎవరికైతే ఇష్టం ఉంటుందో వాళ్ళు వేసుకున్నా పర్వాలేదు. లేదు మేము పెరుగు తినము అంటే వాళ్ళు స్కిప్ చేసి ఇవ్వచ్చండి. ఇలా పెరుగు వేసుకున్న తర్వాత కలుపుకోవాలండి. కలిపిన తర్వాత ఏంటంటే లాస్ట్లో కొత్తిమీర పుదీనా వేసుకోవాలండి. పుదీనా వేసుకుంటే ఇక్కడ ఏంటంటే ఎక్కువ కొత్తిమీర పుదీనా వేస్తున్నాను కదండి. దాని యొక్క యూజ్ ఏంటంటే టేస్ట్ బాగుంటుందండి. కొత్తిమీర వేసుకున్న తర్వాత
వేసుకున్న తర్వాత కొత్తిమీర, పుదీనా వేసుకున్న తర్వాత ఏంటంటే బాగా మిక్స్ చేయాలండి. కలపాలండి. కలిపిన తర్వాత ఏంటంటే గ్లాసుడు అదే కొంచెం లైట్‌గా వాటర్ ఏసుకోవాలండి. ఎందుకంటే ముందే గ్రేవీ మనకు దిగుతది కదండీ! మనం పెరుగు వేసుకున్నాం కాబట్టి గ్రేవీ వస్తదండి. వాటర్ ఏసుకున్నా పర్వాలేదు, వేసుకోకపోయినా పర్వాలేదు. ఇక్కడేంటంటే మాకు గ్రేవీ ఎక్కువ కావాలి అనేసి ఒక గ్లాసుడు వాటర్ ఏసుకున్నామండి. వాటర్ ఏసుకున్న తర్వాత ఏంటంటే మళ్ళీ కలిపేసి మూత పెట్టేసామండి. ఇక్కడ చూడండి పీసులు అంటే బాగా ఇదైపోయాయి. అంటే ఉడికిపోయింది చికెన్ కర్రీ. మళ్ళీ లాస్ట్‌లో ఏంటంటే కొత్తిమీర, పుదీనా వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత మూత పెట్టేయాలండి. మూత పెడితే కొంచెం ఒక 5 మినిట్స్ ఇలాగ ఉంచితే అదే ఉడికిపోద్దండి. చూడండి లాస్ట్‌లో కర్రీ ఎలా వచ్చిందో చూడండి. ఎంత బాగుందో చూడండి. చూస్తేనే నోరూరిపోతుందండి. అంతేనండి సింపుల్‌గా చికెన్ కర్రీ. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో అవ్వండి. బాయ్ బాయ్.